మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల కిందట ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తన చిన్నతనం నుండి సనాతన ధర్మాన్ని పాటించేవాళ్లమని, మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులమని పేర్కొన్నారు. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుందని అన్నారు. వైసీపీలో హిందువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు దేవాలయంలో పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పుడు ఆయన తిరుమల వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడని, విచారణకు రావాలంటే వైవి సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలని అంటున్నాడని, మీరు రికార్డ్స్ మాకిచ్చారా అంటూ పవన్ ప్రశ్నించారు. సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో తాను దర్శనానికి వెళ్లినప్పుడు చూశానని అన్నారు. ధర్మారెడ్డి అడ్రస్ లేడు, ఇంత జరుగుతుంటే ఏమయ్యాడంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు వెళ్లాడని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడం లేదని, కానీ తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా అని అన్నారు. తిరుమలతో ఆటలాడుతామా? తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.